ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఉమ్మి రఘురామ్ అధ్యక్షతన జగ్గంపేట సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ 4 మండలాల పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒకళ్ళు మాట్లాడుతూ జగ్గంపేటలో 2024లో ఎవరికి పార్టీ టికెట్ ఇచ్చినా జగ్గంపేటలో శాసనసభ్యుడిగా గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ముందుగా వైఎస్ఆర్ ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మి రఘురామ్ మాట్లాడుతూ జగ్గంపేటలో పార్టీ సంక్షోభంలో ఉందని, బయట ప్రచారం జరుగుతుందని, పార్టీకి సంబంధించిన వారు పార్టీ వీడి బయటకు వెళ్తున్నారని ప్రచారం జరుగుతుందని, అయితే జగ్గంపేటలో ఏ సంక్షోభం లేదని, పార్టీ కేడర్ అంతా పటిష్టంగా ఉన్నామని, నాయకులు పోయినా మేమంతా పార్టీని గెలిపించుకుంటామని తెలియజేయడానికి ఈ సమావేశం నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మి బిందు మాధవి రఘురామ్, చల్లగొళ్ల దొరబాబు, పాము సూరిబాబు, శుంకర శ్రీవల్లి వీరబాబు, గుల్లా ఏడుకొండలు, జాన్ వెస్లీ, బుర్రి చక్రబాబు, అత్తులూరి సాయిబాబు, ఎస్కే గఫూర్, పిట్టా సుగుణారావు, తోట అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలుగా ఉండిపోయేటువంటి పరిస్థితి నుంచి మేనిఫెస్టోని ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి సచివాలయంలో కూడా ఆ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయించి ఈరోజు రాష్ట్రంలో 85% పేద ప్రజలకి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయాన్ని మనం గట్టిగా ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కొంచెం అసంతృప్తిగా ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ మన చేతుల నుంచి వెళ్ళడం లేదు. సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్ ద్వారా మాత్రమే అందిస్తుంది. గతంలో 2019లో జోగుల రెడ్డిబాబు గారు, కోట నరసింహ గారు కలిసి ఇద్దరు గెలుపు కోసం పనిచేయాలని మీటింగ్ పెట్టుకుని అందరూ సమావేశాలు ఏర్పాటు చేసుకుని అందరూ ఆ సమావేశంలో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా పనిచేసి గెలిపించుకుంటే ఎన్నికల తర్వాత కొంతమందిని పక్కన పెట్టారని, కొంతమందికి ప్రాధాన్యత ఇచ్చారని, ఒక వర్గం నష్టపోయిందనేటువంటి ప్రచారం ఉంది. ఏదైతే ప్రచారం ఉందో అదే చాలా మందికి కూడా ఈ రోజు కూడా ఉంది. ఈ రోజు నష్టపోయి పక్కన వస్తే పెట్టుకో మనుషులు తొక్కుతారా, పక్కన పెడతారనేటువంటి అనుమానం కూడా ఉంది. అందుకే నేను ఒకటే చెప్తాను, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి తొక్కించుకోవడానికి కార్యకర్తల నాయకులు సిద్ధంగా లేవు. అందరూ కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళే. ఎక్కడైనా చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ పూరించుకోవడం కోసం మధ్యలో మేము ఉన్నామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. పార్టీ పనిచేసేటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ పార్టీ టికెట్ ఇచ్చినా, ఎవరి టికెట్ ఇచ్చినా వాళ్ళందరూ సముచిత స్థానం ఇస్తారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనా పార్టీ హైకమాండ్ దృష్టిలో పెట్టడం, విజయ్ రెడ్డి గారి దృష్టిలో పెట్టడం, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నా సరే పార్టీలో ఉండండి, పార్టీ వైపు కృషి చేయండి. మీ ఇబ్బందులను కూడా తీర్చేటువంటి బాధ్యత విజయ్ రెడ్డి గారు తీసుకున్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 2024లో టికెట్ ఎవరికి వచ్చినా సరే గెలిపించుకుందాం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకొక ముగిస్తున్నాం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రతి ఒక్క ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.